బారామతి విమాన ప్రమాదం సాంకేతిక లోపం కారణంగానే చోటు చేసుకుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. బారామతి ఎయిర్పోర్ట్ కి చేరకముందే రన్వేకు 100 అడుగులకు ముందే ఈ విమానం కుప్పకూలింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బారామతి విమాన ప్రమాదం సాంకేతిక లోపం కారణంగానే చోటు చేసుకుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. బారామతి ఎయిర్పోర్ట్ కు చేరకముందే రన్వేకు 100 అడుగులకు ముందే విమానం కుప్పకూలింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక బారామతి విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికైనా అసలు ఈ విమాన ప్రమాదం జరగడానికి కారణం ఏంటో ఏమైనా క్లూస్ తెలుసాయా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఇప్పటికైతే డీజీసీఏ అధికారులు అక్కడ విమాన శకలాలను కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఆ యొక్క మంటలు ఇంకా మొత్తం టోల్గా కూడా అక్కడ అగ్ని శకలాలు ఉన్న క్రమం లోపల అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా వివరాలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం టోటల్గా దాంట్లో ఉన్నటువంటి పైలట్లు కూడా మృతి చెందడం, ఇటు డిప్యూటీ సీఎంతో పాటు సెక్యూరిటీ అండ్ మొత్తం 5 అయితే నిపుణుల బృందం దాన్ని సేకరిస్తారు. బృందం సేకరించిన తర్వాత దాంట్లో ఆ యొక్క వాయిస్ ని డీకోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగేటప్పుడు ఈ యొక్క మొత్తంగా పైలట్ మాట్లాడేటారు చివరి మాటలు వాళ్ళ పైలట్ అయితే టెక్నికల్ అంశమా లేదంటే ఏమైంది అనేది అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దాంట్లో టీం వచ్చిన తర్వాత దాన్ని మొత్తంగా కూడా టేకప్ చేస్తారు. టేకప్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. అయితే ప్రాథమికంగా మాత్రం సాంకేతిక లోపం కారణంగానే బయలుదేరినట్టుగా తెలుస్తుంది. సాంకేతిక లోపమేనా లేదంటే వాతావరణ పరిస్థితుల అనేది అయితే తెలియాలి. అయితే ముందుగా విఐపీలు ఎప్పుడైనా అయితే ప్రయాణం చేసేటప్పుడు దాని మొత్తానికి కూడా సమాచారం వీళ్ళకు ఉంటుంది. ఈ షెడ్యూల్ కూడా ఉంటుంది. ఆ యొక్క దాని టెక్నికల్ టీం మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత ఈ యొక్క వాతావరణ శాఖ అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఈ యొక్క విఐపీ టూర్ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడ మొత్తం డీజీఏ నుంచి కూడా అయితే దానికి సంబంధించిన తీసుకుంటారు. అదేవిధంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. దీంట్లో మొత్తం ఓకే అన్న తర్వాతనే అది టేకప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందే పరిశీలిస్తారు. వాతావరణం కూడా ఎక్కడ ల్యాండ్ కావాలి అవన్నీ కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరి ఏం జరిగింది అనేది అయితే ఇంకా సర్టిఫికేట్ ఇవ్వాలి. డీజీసీ అక్కడ చేరుకున్న తర్వాత వీళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే చేయాలి. సాంకేతిక లోపమా లేకుంటే వాతావరణ ప్రాబ్లమా లేకుంటే ఏమైంది పైలట్ తప్పిదమా అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడుగా పేరొందినటువంటి వ్యక్తి. అయితే ఆయన రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి. అదే విధంగా చూసుకుంటే కనుక
ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఎదుగుతున్న సమయం లోపల ఈ విధమైన అయితే ఈ విధమైన మరణ వార్తను విని కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన అభిమానులు కాదు, ఆయన అనుచరులు కూడా ఒక్కసారిగా ఈరోజు అయితే బయలుదేరినటువంటి సమయం లోపల ఈరోజు 4 మీటింగ్లు అటెండ్ చేయాల్సి ఉంది. అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే ప్రచార సభలు నిర్వహించవలసి ఉండగా ఇలాంటి ప్రాబ్లం ఏర్పడిన క్రమం లోపల తీవ్ర దిగ్బంధనం కలుగుతుందని తెలుస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మొత్తంగా చూసుకుంటే కనుక అజిత్ పవార్ కు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు రాజకీయ వ్యూహాల్లో కూడా కీలక పాత్ర, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రాజకీయ అడుగులు ఏ విధంగా వేయాలి, అదేవిధంగా ఇతర పార్టీలతో ఏ విధంగా కలిసి ముందుకెళ్ళాలి, ఆ యొక్క పార్టీల ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే చతురత కలిగిన వ్యక్తి, రాజకీయ మొత్తం కూడా రాజకీయ నిపుణుడు అని కూడా చెప్తూ ఉంటారు. ఆర్థిక శాఖ ప్రణాళిక శాఖల పైన కూడా ఈయనకు చాలా పట్టుంది. అంటే మెయిన్గా చూసుకుంటే కనుక ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ ప్రణాళిక శాఖ ఎంతో హేతుబద్ధమైన చర్యగా ఉంటాయి. ఆర్థిక శాఖ మెయిన్ ఇంపార్టెన్స్ రోల్ పోషిస్తుంది. అదేవిధంగా ప్రణాళిక శాఖ అంటే ఏ విధంగా ప్రణాళిక రచించాలి, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే నిశ్చిత కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క అజిత్ పవార్ అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ అంతర్గత రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ స్టెప్ ఎప్పుడు వేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే ధోరణి కలిగిన వ్యక్తి, అయితే ఏ విధంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలని తెలిసినటువంటి వ్యక్తి, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. అదేవిధంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ పేరు ప్రభావితం చాలా ఉంటుంది. ఆయన మహారాష్ట్రలో కూడా చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు మొత్తంగా కూడా ఆయనని అనుసరిస్తూ ఉంటారు. ఈయన అడుగుజాడలో నడుస్తూ ఉంటారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ కు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు, అక్కడే కార్యకర్తగా ఉన్నారు, అక్కడే ఎంపీగా గెలిచారు, అక్కడి నుండే పలుమార్లు డిప్యూటీ సీఎంగా చేశారు. అదే డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఈ యొక్క ఘోర ప్రమాదంలో మృతి చెందడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపిందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు చూసుకుంటే విమాన ప్రమాదంలో అయితే ఎవరు కూడా 99.99% విమాన ప్రమాదంలో అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కూడా అయితే బ్రతకలేదు, ఛాయిసే లేదు. ఆ దాంట్లో చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి 2029లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా సంజయ్ గాంధీ మాజీ ప్రధాని, అయితే ఇందిరాగాంధీ ఉప కుమారుడైనటువంటి 1980లో అయితే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మాధవరావు సింధియా సీనియర్ కాంగ్రెస్ నేత 2001లో ఇక విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. అదేవిధంగా జిఎంసి బాలయోగి లోక్సభ స్పీకర్గా పనిచేస్తున్న సమయం లోపల 2022లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఓజీ జిందాల్ అండ్ సుందర్ సింగ్ 2025లో హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. అదేవిధంగా సురేంద్రనాథ్ పంజాబ్ గవర్నర్గా చేస్తున్నటువంటి క్రమం లోపల 1994లో ఈయన చనిపోవడం జరిగింది. సురేంద్ర మోహన్ కుమార్ మంగళం 1973లో చనిపోవడం జరిగింది. ఇప్పుడు అజిత్ పవార్. అయితే ఈ యొక్క సంఘటన మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క విమానం కూడా అత్యంత టెక్నికల్ కలిగింది, అత్యంత ఆధునికకరణమైన దాంట్లో అమర్చబడి ఉన్నాయి. అయితే చూసుకుంటే కనుక దాని ఆపరేటర్ చూసుకుంటే విఎస్ఆర్, అంటే ఇది దేశంలోనే అత్యంత అయితే ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు, అత్యంత టెక్నాలజీ కూడా దీంట్లో పొందుపరిచారు. దీంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక ఎల్ఈడీలు కూడా ఉంటాయి. ముందు వచ్చే ప్రమాదాలను కూడా పసిగట్టేటటువంటి అధునాతిక అయితే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కాకపోతే ఇంత భారీ టెక్నాలజీ ఉన్నటువంటి విమానం క్రాష్ అయ్యిందంటే పలు అనుమానాలు కూడా తావిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డీసీఏ కూడా వచ్చింది. డీసీఏ అయితే మొత్తంగా కూడా అక్కడ పరిశీలన ప్రారంభించారు. ఆ యొక్క కాక్పిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో సంక్షిప్తం చివరిగా పైలట్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు మొత్తం టోల్గా రికార్డ్ అయితే ఉంటాయి. కాబట్టి అది ల్యాబ్కు పంపిస్తారు. ల్యాబ్ పంపించి దానిలో ఉండేటటువంటి సమాచారాన్ని అయితే మొత్తం తిరిగి రికవరీ చేస్తారు. రికవరీ చేసిన తర్వాత ఇది ఏమైంది అని విఐపీస్ వెళ్ళేటప్పుడు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాతనే అది టేకప్కు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైంది అనే కోణాల్లో కూడా ఇంకైతే అక్కడ ఉన్నటువంటి ఇంకా సమాచారం తెలియాలి. ప్రాథమికంగా అయితే అది
సాంకేతిక లోపం అని అంటున్నారు కాబట్టి సాంకేతిక లోపమా లేకుంటే ఎవరి లోపము అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.